బౌద్ధ మతం. ఆంధ్రదేశంలో బౌద్ధం ప్రజా ఉద్యమంగా విస్తరిల్లింది. ఆనాటి శాసనాల వల్ల వర్తకులు, పాఠకజనం, స్త్రీజనం బౌద్ధాన్ని పోషించినట్లు, స్తూప చైత్య విహారాదులు నిర్మించినట్లు మనకు తెలియవస్తుంది. ఇంతటి ప్రజాదరణ ఉన్నందునే బౌద్ధం పట్ల శాతవాహన రాజులు సహనం వహించి బౌద్ధ సంస్థలను పోషించారు. యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని పోషించాడని మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. బౌద్ధం స్థానిక ఆచారాలతో మమేకం కావడంతో బౌద్ధులలో కూడా విభేదాలు ఏర్పడ్డాయి. రెండో బౌద్ధ సంగీతిలో విభేదాలు బలపడి థేరవాద, మహాసాంఘిక శాఖలుగా విడిపోయింది. థేరవాదులు సనాతనులు, మహాసాంఘికులు చైత్యకులు. మహాసాంఘికుల ప్రధాన కేంద్రం ధాన్యకటికం. నెక్స్ట్ చైత్యకులు. బుద్ధుడికి లోకోత్తర గుణాలను వీరు ఆపాదించారు. బోధివృక్షం, ధర్మచక్రం, సింహాసనం, త్రిరత్నం, చైత్యం వంటి బౌద్ధ చిహ్నాలను వీరు ఆరాధించారు. చైత్యాలంకరణ, చైత్య పూజలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. చైత్యకులలో కూడా శాఖలు ఏర్పడ్డాయి. ఇందులో పూర్వశైలకు ప్రధాన కేంద్రం ధాన్యకటకం, అపరశైలకు శ్రీపర్వతం, ఉత్తరశైలకు జగ్గయ్యపేట, రాజగిరికకు గుంటుపల్లి, సిద్ధార్థకకు గుడివాడ. ఇది